సర్వజీవరాశుల యందు ఆత్మగా ఆవహించి ఉండి అన్ని జీవరాశులకు సక్రమైన జ్ఞానాన్ని అందివ్వని ఆత్మను పరమాత్మను కోరుతూ ప్రారంభిస్తున్నాము. ఈరోజు మీకు ఒక గ్రంథం మీకు అందింది. రెండో గ్రంథం కూడా రెడీ, అంటే మీకు బుక్ స్టాల్లో ఉంది, మీరు తీసుకోవచ్చు. రెడీ అయిపోయింది ఇప్పుడు. అది ఏది ధర్మం అనేది ఒక గ్రంథము, ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత అనేది ఒకటి వచ్చేసింది. మీకు తీసుకోకపోతే తీసుకోండి. ఇది ధర్మం ఏది అనేది కూడా ఇప్పుడు వచ్చింది, మీకు అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. అది ఆ గ్రంథాన్ని కంటే ఇప్పుడు ఇది రెండో గ్రంథం, లాస్ట్ గ్రంథం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చెప్తున్నామంటే దీంట్లో ఉండే సారాంశాన్ని కొంత వివరించి ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత అనేది మనకు ఇంతకుముందు కూడా కొంత చెప్పుకున్నాము. గ్రంథంలో కూడా రాసుకునేట్టుంది. మనం ధర్మశాస్త్రం ఏది అనేది మనం ఇప్పుడు చెప్పాలనుకొని దాని గురించి ఈ 64 పేజీల పుస్తకం రాసినాము. ఈ 64 పేజీల పుస్తకంలో ధర్మాలు మొట్టమొదట ప్రపంచంలో సృష్టాదిలోనే తెలియబడినాయి అని చెప్పాము. సృష్టాదిలోనే దేవుడు వాణి ద్వారా, అంటే ఆకాశవాణి ద్వారా, శబ్దం ద్వారా తెలియజేశాడు అనే మనకుంది. ఆ తెలియజేసిన ధర్మాలను శూన్యంలో ఉన్నటువంటి సూర్యుడు విని, అది సూర్యుడికే చెప్పబడింది. ఆ సూర్యుడు తెలుసుకొని ఆ సూర్యుడు ఏం చేశాడంటే తర్వాత అటు గ్రహాలకు, ఇటు భూమి మీద ఉండే జీవరాశులకు, అంటే ఈ గోళం మీదనే కాకుండా మిగతా గోళాల్లో ఉండే జీవరాశులకు, తర్వాత శూన్యంలో ఉన్నటువంటి గ్రహాలకు అందరికీ ఆ జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. అది ఒక స్టేజ్ అయిపోయింది. రెండో రకం అది. తర్వాత ఆ విధంగా సూర్యుడు అందించినటువంటి జ్ఞానం ప్రజలకు అందరికీ తెలిసిపోయి మళ్ళీ కొంతకాలానికి అది మాయా ప్రభావం వలన ఎవరికి తెలియకుండా పోయింది. ఆ తెలియకుండా పోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తెలియజెప్పేదానికి ఒక మనిషిగా దేవుడు వచ్చాడు. మనిషి కాదు కానీ మనిషి వలె మనిషిగా ఉన్నటువంటి వాడు వచ్చి అతను భగవంతుడు అనేటువంటి స్టేజ్లో వచ్చి మనకు జ్ఞానాన్ని తిరిగి తెలియజేసిపోయాడు. అంటే ఇప్పుడు మనకు 3 రకాల జ్ఞానం తెలిసింది. ఏ విధంగా తెలిసింది? 3 రకాలుగా. మొట్టమొదటి ఆకాశవాణి ద్వారా తెలిసింది. తర్వాత రెండవ తూరు ఏమైంది? సూర్యుడు ప్రజలకు చెప్పాడు, ప్రజలకు గ్రహాలకు. మూడో తూరి అది మళ్ళీ అంతరించిపోయినాక, ఏమాత్రం లేకుండా పోయినాక, నాశనం అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు మళ్ళా తెలియని స్థితిలో మళ్ళా భగవంతుడు చెప్పాల్సి ఉంటుంది. అంటే భగవంతుడు మనిషి వలె ఉంటాడు కాబట్టి మనిషి మాదిరి ఉండేటువంటి భగవంతుడు వచ్చి తిరిగి జ్ఞానాన్ని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా 3 రకాల మన జ్ఞానం బోధించబడింది. దేవుడు మనకు 3 రకాల జ్ఞానాన్ని తెలియజేశాడు, కానీ ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరికి కనిపించలేదు. ఎవరికి కనిపించడు ఆయన, ఎందుకంటే ఆయనకు ఆకారం లేదు. ఎవరితోనూ మాట్లాడు, ఆయన పని చేయడు కాబట్టి ఎవరితోనూ మాట్లాడు. ఆయన దేవునికి సూత్రాలు ఉన్నాయి, ముఖ్యమైన సూత్రాలు. ఆయనకు రూపనామక్రియ లేవు అనేది ముఖ్యమైన ధర్మము. ఆ రూపనామక్రియలు లేకుండా ఉండి తనకి జ్ఞానాన్ని ఏ విధంగా తెలియజేయాలంటే తాను ప్రత్యక్షంగా ఎవరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా తన జ్ఞానాన్ని 3 విధాలుగా తెలియజేసినాడు. అంటే 1 వాణి ద్వారా, 2 గ్రహము ద్వారా, 3 మనిషి వలన ఉన్న భగవంతుని ద్వారా తెలియజేశాడు కదా. ఇది ఎప్పుడూ అయిపోయింది. ఇది అంటే సృష్టాదిలోనే వాని ద్వారా తెలియబడింది, అయిపోయి 1 తూరేది. తర్వాత
గ్రహం ద్వారా తెలియబడింది, సూర్యగ్రహం ద్వారా, అది రెండవ తొలి. మూడవ తొలి ఎన్ని తూర్లు తెలియబడిందో మనకు తెలియదు కానీ కరెక్ట్ లెక్కాచారం లేదు అది. మూడవ తొలి అంటే మూడవ విధానంలో అంటే భగవంతుని వల్లే వచ్చి ఎన్ని తూర్లు తెలియజేసాడో మనకు తెలియదు, అది పూర్తి ఖచ్చితంగా చెప్పలేము. కానీ మనకు తెలిసిన విధానం అంటూ ఒకటి ఉంది. అదేమిటి అంటే కృష్ణుడు 5000 సంవత్సరాల పూర్వము కృష్ణుడు వచ్చి చెప్పినాడు. ఆ కృష్ణుడు ఎవరు అంటే సాధారణ మనిషే, మన మాదిరి కాళ్ళు చేతులు ముక్కు తల అన్నీ ఉండేటువంటి అతనే మనిషి వలే ఉన్నాడు. అతను ఎవరు చెప్పిన జ్ఞానం చెప్పినాడు? సూర్యుడు చెప్పిన జ్ఞానం చెప్పినాడు. సూర్యుడు చెప్పిన జ్ఞానము మీకు తెలియకుండా పోయింది కాబట్టి మీకు చెప్తున్నాను అని సూర్యుడు చెప్పిన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. అది మూడవ విధానం. మనిషి వలె ఉండి చెప్పింది ఒకటి, గ్రహం ద్వారా చెప్పినది ఒకటి, ఆకాశవాణి శబ్దం ద్వారా చెప్పినది ఒకటి. అర్థమైందా? ఒకటి పంచభూతాల్లో పెద్ద భూతమైనటువంటి భూతం ద్వారా చెప్పినారు. అర్థమైందా? ఆకాశం అంటే భూతమే కదా. సూర్యుడు అంటే గ్రహము, సూర్యుడు గ్రహము, ఆకాశం భూతం. అంటే పంచమహాభూతాలు ఉన్నాయి మనకు, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ పంచమహాభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం. ఈ ఆకాశం ద్వారా మొట్టమొదటి జ్ఞానం చెప్పబడింది. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. ఎవరు చెప్పినారు? ఆకాశము చెప్పింది. అంటే భూతం అంటే ఆకాశం స్వయంగా చెప్పింది. అంటే ఆకాశం అది భూతం కదా, అది కూడా దాంట్లో కూడా ఆత్మ ఉంది, దాంట్లో కూడా పరమాత్మ ఉంది. అర్థమైందా? కాబట్టి అందులో ఉండేటువంటి ఆత్మ మనకు తెలియజేసింది. ఏ ఆత్మ? ఆ మహాభూతంలో ఉండేటువంటి ఆత్మ. ఆకాశంలో ఆకాశానికి శక్తినిచ్చి ఉండేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆత్మ ఉంది, అది మనకు తెలియజేసింది. అయిపోయిందా? ఇక్కడ అంటే లోపల ఎవరు చేసినారు మనకు తెలియదు కానీ పైకి కనిపించేది ఒకటి భూతము. భూతం అంటే దయ్యం కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మనకు పంచమహాభూతాలన్నీ ఉన్నాయి, అంటే భూతాలు చాలా ఉన్నాయి, దాంట్లో మహాభూతాలు ఉన్నాయి 5, అంటే గొప్పవిని. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ కింద భూమి, పైన ఆకాశం, మధ్యలో 3 ఉన్నాయి. ఇవన్నీ మహాభూతాలు అంటాం. దీంట్లో మొట్టమొదటి ఆకాశం ద్వారా మనకు తెలియబడింది అది దేవుని ధర్మాలు, జ్ఞానం, దేవుని జ్ఞానం అంతా. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికి తెలియదు, ఏ మానవునికి తెలియదు. కాబట్టి ఏ మానవుడు చెప్పేదానికి అవకాశం లేదు. ఎవరైనా మానవుడు దేవుని జ్ఞానం చెప్పినాడు అంటే అది ఏమవుతుంది? అది కాదు అని చెప్పాలా, అది దేవుని జ్ఞానం కాదని చెప్పాలా. అది ప్రకృతి జ్ఞానం ఎవరైనా చెప్పొచ్చు కదా, దేవుని జ్ఞానం చెప్పలేరు. మొట్టమొదటి దేవుని జ్ఞానం ఎవరు చెప్పారు? దేవుని జ్ఞానం దేవునికే తెలుసు కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా చెప్పించాడు. అర్థమైందా? మళ్ళీ అదే జ్ఞానాన్ని గ్రహం ద్వారా చెప్పించాడు. మళ్ళీ అదే జ్ఞానాన్ని ఒక మనిషి వాదులు వచ్చి చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక తూరి గ్రహం చెప్పింది, ఒక తూరి భూతం చెప్పింది, ఒక తూరి గ్రహం చెప్పింది. ఇప్పుడు అట్లే ఎక్కడోసారి చెప్పొచ్చు, మళ్ళీ మనిషి మాత్రం ఎందుకు రావాల్సి పని వచ్చింది? జ్ఞానం ఉన్న జ్ఞానం చెప్పేది కదా, మళ్ళీ ఏదో గ్రహమో భూతమో చెప్పొచ్చు కదా. అంటే భూతం అంటే చాలా కష్టం, పైన ఉంటుంది, అది గ్రహం కింది కూడా వచ్చేస్తుంది కదా. గ్రహము అంటే గ్రహించుకునేటువంటిది ఏదైనా కానీ. మనం ఉన్నాం, మనల్ని కూడా గ్రహమే అనొచ్చు, మనం కూడా ఒక గ్రహమే. అంటే గ్రహించుకునేటువంటి విధానం మనకుంది. ఇప్పుడు చెప్తే మీరు గ్రహించుకుంటున్నారు కదా, కాబట్టి మీరు కూడా గ్రహములే. గ్రహించుకునే శక్తి సూర్యుడికి కూడా ఉంది, అది కూడా ఆయన కూడా గ్రహమే. అంటే గ్రహం అనే పేరు మనకు ఆయనకు అందరికీ ఉంది సమానమే, కానీ మనం చిన్నోళ్ళము, ఆయన పెద్దోడు. అర్థమైందా? ఆ రకంగా ప్రవక్తలు అంటే ఏమర్థం? అంటే ముఖ్యమైన జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు. ముఖ్యమైన జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు అయితే ఎవరైనా ప్రవక్తలు కావచ్చు. అంటే ఏ మనిషి అని చెప్తే అది ప్రవక్త అవుతాడు. కానీ దేవుడు వచ్చి మనిషి వాళ్ళు చెప్పినా కానీ జ్ఞానమే చెప్తున్నాడు, ఆయన కూడా ప్రవక్తే. మళ్ళీ ఆయన్ను ప్రవక్త అనాలి, అంటే మనిషిని ప్రవక్త అంటాం. అంటే భగవంతుడిని ప్రవక్త అంటాం, మనిషిని ప్రవక్త అంటాం. ఎవరు గొప్ప వాళ్ళంటే భగవంతుడే గొప్ప అవుతాడు ప్రవక్తల్లో. ఆ లెక్క ప్రకారం పోతే మనకు జ్ఞానము 3 విధాలు తెలియబడినా కానీ మన దేవుడు భగవంతుని వలె వచ్చి మనిషి వలె వచ్చి చెప్పవలసిన పని ఏమొచ్చింది అంటే మన దేవుడు చెప్తున్నాడు కదా అనేదానికి అట్లా నేను దేవుడు కాదు అంటాడు. దేవుడు కాదు కదా, మనిషి కదా. అంటే మనిషి కాదు భగవంతుడు, అంటే మనిషి కాదు, దేవుడు కాడు, మధ్యలో ఉండేవాడు భగవంతుడు. మనిషి అంటే ఏమవుతుంది? ఒక జీవుడు.
మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు, వానికి ఒక నడిపించే ఆత్మ ఒకటి ఉంది, శరీరం నడిపించేది. తర్వాత ఈ రెండింటినీ చూసుకుంటూ ఉండేటువంటిది పరమాత్మ కూడా ఉంది. 3 ఆత్మలు ఉన్నాయి ప్రతి మనిషిలోనూ. 3 ఆత్మలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. వాడు అన్నింటినీ గమనించేటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆయన ఏం చేయడు, చూస్తుంటాడు సాక్షిగా. కానీ నిన్ను మాట్లాడించి, పలికించి, ఆడించి, పాడించి, ఎగిరించి, దుంకించి ప్రతి పని చేసేవాడు ఒకడున్నాడు శరీరంలో. వాడు ఆత్మ. కనురెప్ప మూసి తెరుస్తున్నావంటే కూడా ఆ పని చేసేది ఆత్మే. నీ నాలుక కదులుతూ ఉంది, ప్రతి మాట నీ శరీరం వస్తూ ఉంది అంటే అది ఆత్మే చేస్తూ ఉంది ఆ పని. శరీరంలో ప్రతి కదలికను ఆత్మే చేస్తూ ఉంది. కానీ జీవుడు అంటే అనుభవించడానికి ఉన్నాడు వాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ పాఠం అంతా మనం. కేవలము కష్టాన్ని సుఖాన్ని అనుభవించడానికే జీవుడు. వాడు ఏం చేసేవాడు కాదు, వాడికి ఏమి చేత కాదు, చేసేదానికి అవకాశం కూడా లేదు. కానీ అది మర్చిపోయి మనం ఏమైనా చేస్తున్నాం అనుకుంటున్నాము అని మనం ఇంతకుముందు కూడా చెప్పాం. కానీ చేసేవాడు ఆత్మ. మనం మర్చిపోయినాము, అది తెలియక మనం ఏమనుకుంటున్నామంటే మనమే చేస్తున్నాం అనుకుంటున్నాము. అది పొరపాటు, ఆత్మే చేస్తూ ఉంది. నిష్కారణంగా బజార్లో పోయి బాంబు వేసినాడు వాడు. కానీ వాడు వేసినాడా? ఆత్మ వేసింది. వాడు చెయ్యి కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా, ఆడికి పోవాలన్నా, ఆడ చేయాలన్నా ఏదైనా కానీ ఆత్మే చేయాలా. చెడు పని చేసినా ఆత్మే చేయాలా, మంచి పని చేసినా ఆత్మే చేయాలా. కానీ జీవుడు ఏది చేసేవాడు కాదు. కాకున్నా కానీ నేను చేసినా అనుకుంటున్నాడు వీడు పొరపాటుగా అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఈ భగవంతుడు అంటే ఇటు మనిషి కాదు, మనిషి అని చెప్పేది మనిషిది కాదు, ఇటు దేవుడు కాదు. ఎందుకు అంటే మనిషి అయితే జీవాత్మ ఉంటాడు అందులో, కానీ జీవాత్మ లేడు దాంట్లో. అర్థమైందా? మనిషి అయితే జీవాత్మ ఉంటాడు కదా, జీవాత్మ లేడు. జీవాత్మ అంటే జోడాత్మ ఆత్మ ఉండాలి. ఇంకోటి జీవాత్మ ఉంది అంటే ఆత్మ ఉండాలి, ఆత్మ ఉంది అంటే జీవాత్మ ఉండాలి. ఈ రెండు జోడాత్మలు. ఒకటి ఉంది అంటే ఇంకోటి తప్పనిసరిగా ఉండి తీరాల. అర్థమైందా? కాబట్టి జీవాత్మ లేదు కాబట్టి ఆ ఆత్మ కూడా అందులో లేదు. ఎవరిలో? భగవంతునిలో. మనిషిలో ఉన్నారు, మనం ఉండాలి కాబట్టి మన మనసులో వినాం. ఆయనలో జీవాత్మ లేదు, ఆత్మ లేదు. మళ్ళీ ఎవరు ఉండేది? పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ ఎవరెవరిలో ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. మనం జీవుడు ఆత్మ చనిపోయినప్పుడు జీవుడు పోతాడు. జీవుడు అంటే జోడాత్మలు కాబట్టి జీవుడు పోతే ఆత్మ కూడా పోతుంది. ఆత్మ పోయినా జీవుడు పోతాడు, జీవుడు పోయినా ఆత్మ పోతుంది. చనిపోయినప్పుడు చనిపోయినాక శవం మిగులుతుంది. కానీ పూర్వం దాన్ని శివము అనేవాళ్ళు, శవం అనేవాళ్ళు కాదు. అప్పుడు ఏం మిగిలిందంటే కేవలం పరమాత్మ ఒకటి మిగిలింది. అంత అనుగుణంగా వ్యాపించినటువంటి పరమాత్మ ఆ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడా పోయేవాడు కాదు. ప్రపంచమంతా సచ్చిందా అంటున్నాడు, బతికిందా అంటున్నాడు, రాయిలో ఉన్నాడు, రెప్పలో ఉన్నాడు, కదిలేదంటూ కదలందంటూ అంతట్లో పరమాత్మ అనుగుణంగా వ్యాపించి ఉన్నాడు. చాలామంది పొరపాటు చెప్పుకుంటున్నారు, పైన ఆకాశంలో ఉన్నాడు దేవుడు, కింద లేడుని. అందరిలో ఏంటుకుంటాడు అంటారు. ఏంటుకుంటాడు అంటే మనకి తెలుసునా ఏంటుకుంటాడో ఎవరికి తెలియదు. ఏంటుకుంటే కూడా తెలియదు. కానీ ఆయన సాక్షిభూతుడై ఉన్నాడని ప్రతి గ్రంథం ఘోషిస్తూ ఉంది. అర్థమైందా? ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరి శరీరంలో ఉన్నాడు? భగవంతుని శరీరంలో ఉన్నాడు. అర్థమైందా? అతను అంతటా ఉన్నటువంటి వాడు కాబట్టి తల్లి గర్భములో శిశువు శరీరం తయారైనప్పుడు కూడా దాంట్లో ఉన్నాడు. సగం శరీరం తయారైనా, కాళ్ళ శరీరం తయారైనా, పూర్తి శరీరం తయారైనా అందులో ఆ పరమాత్మ ఉన్నాడు అనమాట. ఆ పరమాత్మ ఉంటూ ఆ శరీరం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అందులోకి జీవుడు వచ్చి చేరడు, ఆత్మ వచ్చి చేరదు. మొట్టమొదటి ఉండేది ఏది? పరమాత్మే ఉంది. అందరి శరీరాల్లో కూడా పరమాత్మ ఉంటుంది. ఎందుకంటే అనుగుణం వ్యాపించినాడు కదా. అది ఒకసారికి పోయేది కాదు, ఒకసారికి వచ్చేది కాదు, ఎప్పటికీ అన్ని అట్లా ఉండేది అది. కాబట్టి ప్రసవింపబడే ప్రతి శరీరంలోనూ పరమాత్మే ఉంది. అయినా మన శరీరంలో జీవుడు చేరితేనే, ఆత్మతి చేరితేనే కదలికలు వచ్చేది, లేకపోతే కదలికలు రావు. అర్థమైందా? కానీ ఆ శరీరంలో జీవుడు చేరాల్సిన పని లేదు. ఎవరు? భగవంతుని శరీరంలో. ఆ శరీరంలో జీవుడు చేరాల్సిన అవసరమే లేదు. పరమాత్మే ఆత్మగా పనిచేస్తాడు, జీవాత్మగా పనిచేస్తాడు. బయటికి కనిపిస్తున్నాడు అనమాట.
అంటే మనిషి కదులుతున్నాడు, మెదులుతున్నాడు, పనులు చేస్తున్నాడు, ఆత్మ చేస్తూ ఉంది. కానీ కష్టసుఖాలు కూడా అనుభవిస్తున్నాడు, జీవాత్మగా అనుభవిస్తున్నాడు. కానీ జీవాత్మ అందులో ఉంది లేదు, ఆత్మ ఉందంటే లేదు. ఒకే పరమాత్మే జీవాత్మగా ఆత్మగా అన్ని రకాలుగా పని చేస్తూ ఉంది చూడండి. కానీ మళ్ళీ పరమాత్మ పని చేసిందంటే లేదు, ఆత్మ పని చేస్తుంది. ఆ పరమాత్మ చూస్తుంది, అక్కడ ఆత్మ పని చేస్తుంది. మళ్ళీ ఆత్మ ప్రత్యేకంగా ఉందంటే లేదు, అందులోది ఇది. ఈ విధంగా ఎక్కడ దొరక్కోకుండా ఉండేదానికి ఆయన ఏం చేసింటే ఈ ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి భగవంతుడు భూమి మీదకి వచ్చి ఇక జ్ఞానం చెప్తాడు. అంత అవసరం ఏమొచ్చింది అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఆయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఇంతకుముందు ఒక భూతం చెప్పింది, తర్వాత గ్రహం చెప్పింది. సరే, భూతం చెప్పింది వదిలే, ఎప్పుడో అది చెప్పేది, ఆయన ఎక్కడో పైన ఉంటుంది భూతం. అది గ్రహం చెప్పింది. గ్రహం అంటే సూర్యగోళం, అది మండగోళం, చాలా పెద్దది. ఈ భూగోళం ఉంది, దీంట్లో 70 పాలు సముద్రం ఉంది, 70 వంతులు సముద్రం ఉంది, కేవలం 30 వంతులు భూమి ఉంది. 30 భాగాలు 70 భాగాల్లో నీళ్ళే ఉన్నాయి, మొత్తం సముద్రమే. ఈ 30 భాగాల్లో 194 దేశాలు ఉన్నాయి. స్టేట్లు కాదు, దేశాలే. 194 దేశాల్లో మన దేశం కూడా ఒకటి. మన దేశంలో స్టేట్లు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే భూమి ఎంత పెద్దది అంటే చాలా పెద్దది అనుకుంటాం. ఇటుంటే పోవాలంటే ఆ చివరికి పోవాలంటే, హిమాచల్ ప్రదేశ్ పోవాలంటే చాలా 3-4 పడుతుంది, ట్రైన్లోనే బస్సులను పోవాలంటే. మళ్ళీ అంత దూరం ఉండేదాన్ని. మళ్ళీ ఇంత వెడల్పుగా ఉండే భూమి అంటే ఒక గుండ్రంగా ఉంది. ఇటువంటి భూమికి కొన్ని లక్షల రెట్లు పెద్దదేది సూర్యుడు. ఈ గోళాన్ని చేసి దాంట్లో వేస్తే కొన్ని లక్షల గోళాలు పడతాయి ఆ గోళంలో, ఏదంటో సూర్యగోళంలో. అంత పెద్ద గోళం అది. అంత పెద్ద గోళంలో కూడా జీవాత్మ ఉంది. అర్థమైందా? శరీరం ఎంతైనా పర్వాలేదు, ఏను శరీరం శరీరమే, మనిషి శరీరం, చీమ శరీరం కూడా శరీరమే. కానీ అందులో జీవుడు ఉన్నాడు, ఇందులో జీవుడు ఉన్నాడు, అన్నింటిలో జీవుడు ఉన్నాడు. శరీరం పెద్దది చిన్నది కావచ్చు, జీవుడు ఉన్నాడు, ఆడుతున్నాడు. మళ్ళా అగ్రహంగా ఉండేటువంటి జీవుడు ఏం చేశాడంటే, అక్కడ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి అంటే జీవుడుగా వచ్చి సూక్ష్మ శరీరంతో వచ్చి వేరే శరీరంలోకి చేరి, ఇక్కడ భూమి మీద మన మాదిరి ఉండే వేరే శరీరంలోకి చేరి ఆయన తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకు చెప్పాడు. మనువు అనేటువంటి వ్యక్తికి చెప్పాడు. ఆ రకంగా సూర్యుడు తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు తెలియబడింది. అంటే సూర్యగోళం మండగోళమే, అది ఎక్కడో ఉంటే కూడా శాఖ మనకి ఎక్కువ ఉంది, ఇక్కడ వేడి ఎక్కువ ఉంది, అది ఎట్లా వచ్చి చెప్పింది అని ప్రశ్న వస్తే మన ద్వైత సిద్ధాంత భగవద్గీతలో రాసాం మనం. ఇంకో శరీరంలోకి ఆవహించి చెప్పింది అని గ్రహం వచ్చి చెప్పింది. అర్థమైందా? ఆ విధంగానే ఆ శూన్యంలో ఉండేటువంటి గ్రహం ఇంకోటి ఉంది, జిబ్రాయిల్ అని. ఆ గ్రహం కూడా వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ భూమి మీద సూర్యగ్రహమే కాకుండా ఇంకో గ్రహం కూడా చెప్పింది. అంటే అది పేరు మనకు పరిచయం లేదు, కానీ సరే ఇంకో గ్రహం కూడా చెప్పడం జరిగింది. సూర్యగ్రహం ఎక్కడ చెప్పింది? భారతదేశంలో చెప్పింది. అర్థమైందా? ఇంకో గ్రహం ఎక్కడ చెప్పింది? ఇజ్రాయెల్ దేశంలో చెప్పింది. సరే, ఇక్కడికి ఒక 5,000 కిలోమీటర్లు అనుకుందాం దగ్గర దగ్గర, అంత దూరంలో ఉండేటువంటి దేశంలో చెప్పింది ఇది. ఇక్కడ చెప్పిన అదే జ్ఞానమే, అక్కడ చెప్పిన అదే జ్ఞానమే. ఎందుకంటే ఆకాశవాణి ద్వారా సూర్యుడు విని అదే జ్ఞానాన్ని చెప్పినాడు. సూర్యుడు చెప్పిన జ్ఞానాన్ని ఆయన కూడా చెప్పాడు అక్కడ జిబ్రాయిల్ అని. అప్పటికి అంతా ఒకటే జ్ఞానమే కదా, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానమే కదా అది. కాబట్టి జ్ఞానంలో ఏమీ తేడా లేదు. ఇక్కడ ఒక గ్రహము చెప్పిన జ్ఞానమే తర్వాత భగవంతుడు కూడా చెప్పాడు. సూర్యుడు చెప్పిన జ్ఞానం ఆదిలోనే 5,000 సంవత్సరాల పూర్వం, అంటే అంతకు ముందే పూర్వమే సూర్యుడు మనువుకు చెప్పినాడు. మనువు చెప్పిన జ్ఞానం ఇప్పుడు తెలియకుండా పోయింది, దాన్ని మళ్ళీ తిరిగి చెప్తున్నాను అని చెప్పాడు భగవద్గీతలో. ఎవరు? కృష్ణుడు. అంటే మొట్టమొదటి జ్ఞానమే మనకు అందించబడింది.
సూర్యుడు చెప్పిన జ్ఞానమే తిరిగి ఆ జ్ఞానాన్నే తిరిగి కృష్ణుడు చెప్పడం జరిగింది. కృష్ణుడు భగవంతుడు. అంటే గ్రహము చెప్పిన తర్వాత మళ్ళా భగవంతుడు వచ్చి మనకు అదే జ్ఞానాన్నే చెప్పాడు. ఒక గ్రహము ఉదురు చెప్పి మళ్ళీ అదే జ్ఞానాన్నే భగవంతుడు చెప్తే అది మనకు భగవద్గీత అయింది. అర్థమైందా? గ్రహము ప్లస్ భగవంతుడు ఇద్దరు చెప్పింది భగవద్గీత అయింది. అర్థమైందా? భగవద్గీత కృష్ణుడు కూడా చెప్పాడంటే లేదా అంతకుముందే చెప్పబడింది. అంతకుముందు ఎవరు చెప్పారు? సూర్యుడు చెప్పాడు. అంతకుముందు ఆకాశవాణి చెప్పింది అనుకో. అది అంటే ఒకటే జ్ఞానమే. అంటే మనకు సూర్యుని ద్వారా ఒక తూరి, భగవంతుని ద్వారా ఒక తూరి మనకు చేర్చబడింది. ఇద్దరు చెప్పిన జ్ఞానం అంతా ఏమైంది? భగవద్గీత అయింది, ఒక గ్రంథం అయింది. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక గ్రహం చెప్పింది. అర్థమైందా? తర్వాత ఒక భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పింది కూడా గ్రంథమైంది, గ్రహం చెప్పినది కూడా గ్రంథమైంది. అంటే ఇద్దరు చెప్పినప్పుడు రెండు గ్రంథాలు అయినాయి. ఇప్పుడు ఇద్దరు చెప్తే ఒక గ్రంథమైంది, ఇద్దరు చెప్తే విడివిడిగా రెండు గ్రంథాలు అయినాయి. భగవంతుడు చెప్పినప్పుడు బైబిల్ అయింది, గ్రహం చెప్పినప్పుడు ఖురాన్ అయింది. అంటే గ్రహం చెప్పిన తర్వాత వచ్చి భగవంతుడు చెప్పిన ఇది రెండు ఒకటే కదా. భగవంతుడు అంటే దేవుడే ఉన్నాడు దాంట్లో. గ్రహము అంటే దేవుడు చెప్పిన జ్ఞానం వినిండేది. రెండు రెండు గ్రంథాలు అయినాయి. బాగా అర్థం చేసుకోండి. అంటే మనకు ముఖ్యం మూడు గ్రంథాలు, దైవ గ్రంథాలు మూడు ఉన్నాయి మనకు. ఒకటి భగవద్గీత, తర్వాత రెండోది వచ్చి బైబిలు, మూడోది వచ్చి ఖురాన్. అంటే ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కానీ ఒక మతస్థుడు ఒక గ్రంథాన్ని చెప్పుకుంటాడు, వాని మతాన్ని గురించి చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రము అట్లుండదు. దేవుని జ్ఞానం చెప్తారు. ఎక్కడ ఏ మతంలో ఉండండి, ఏ దాంట్లో ఉండండి, ఏమన్నా పేరు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఏ గ్రంథంగా ఉండండి, దేవుని జ్ఞానం ఏదైతే ఉందో అదే చెప్పబడుతుంది. కానీ ఇక్కడ చెప్పేది మూడు దైవ గ్రంథాలు ఉన్నాయి భూమి మీద అని ఇద్దరు చెప్పినట్టు గ్రహము మరియు భగవంతుడు చెప్పినటువంటిది భగవద్గీత అయింది. దాన్ని ప్రథమ దైవ గ్రంథము అంటున్నాము. అర్థమైందా? రెండోతుడు వచ్చిందని మన భగవంతుడు చెప్పినాడు మొదట. ఎక్కడ? ఇంకోసారి ఇజ్రాయెల్ దేశంలోనే. ఇదే ఇజ్రాయెల్ దేశంలో భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని బైబిల్ అయింది. మళ్ళీ అదే దేశంలోనే ఇప్పుడు ఒకటే దేశంలోనే కదా ఇద్దరు చెప్పింది. ఇక్కడ సూర్యుడును భగవంతుడు కృష్ణ భగవాను అదే ఒకటి చోటనే అదే ఇజ్రాయెల్ దేశంలోనే జిబ్రాయిల్ దూత చెప్పాడు. దూత కాదు, జిబ్రాయిల్ చెప్పాడు. తర్వాత ఈ దూతగా వచ్చినటువంటి మన యేసు కూడా చెప్పాడు భగవంతుడు. అప్పుడు ఏమైంది అంటే ఇద్దరు చెప్పిన జ్ఞానము రెండు గ్రంథాలుగా అయింది. ఒకే దేశంలో చూసుకోండి, ఒకే దేశంలోనే జ్ఞాపకం పెట్టుకోండి, వేరే దేశాల్లో కాదు, ఒకే దేశంలోనే. ఇక్కడ ఒకే దేశంలోనే, అక్కడ ఒకే దేశంలోనే. భూమి మీద రెండు దేశాల్లోనే జ్ఞానం చెప్పబడింది. ఒకటి ఇజ్రాయెల్ దేశంలోనూ, ఒకటి ఇక్కడ ప్రథమ దైవ గ్రంథము, రెండో దైవ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, మూడు గ్రంథాలు అక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి భూమి మీద. అంటే రెండు అక్కడ, ఒకటి ఇక్కడ. మూడు గ్రంథాల్లో ఉండేటువంటి ఒకటే జ్ఞానమే. మొట్టమొదట వాణి ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే, ఇంకొకటి ఏమి లేదనమాట. అంటే తెలియకపోయి మనం వేరువేరుగా లెక్కేసుకొని అది వేరు మతం, ఇది వేరు మతం అని మతం అని పేరు పెట్టుకొని అర్థాలు వేరు చేసుకొని గందరగోళ పరిస్థితి ఏమిటో మానవుడు జ్ఞాన మార్గంలో ఇవ్వకుండా అజ్ఞాన మార్గంలో పడిపోతున్నాడు. కానీ వాస్తవంగా లెక్కేస్తే అంతా ఒకటే జ్ఞానమే, వేరు జ్ఞానం లేదు. ప్రథమ దైవ గ్రంథంలో జరిగిపోయింది, అంత్య గ్రంథంలో ఇట్లా ఉంది అని చెప్పారు. లెక్కేసుకోండి. ప్రథమ గ్రంథంలో దైవ గ్రంథంలో ఆకాశవాణి చెప్పింది, దాన్నే సూర్యుడు చెప్పాడు, దాన్నే నేను చెప్తున్నాను అని మూడు విధానాలు ఉన్నాయి. అంటే మూడు విధానాలు, ఒకటి వాణి చెప్పినది, రెండు గ్రహం చెప్పినది, మూడు భగవంతుడు, మూడు ఉన్నాయి కదా. అదే ఖురాన్ గ్రంథంలో 42వ సూర 51వ ఆయతులో ఏం చెప్పారు? దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడు, ఆయన మూడు విధాల జ్ఞానం తెలియస్తాడు. అయినా ఆయన మూడు విధాలుగా మీకు జ్ఞానం తెలియజెప్తాడు. ఎట్లా? ఒకటి వాణి ద్వారా, రెండు తెరచాటు నుంచి, మూడు దూత ద్వారా. అర్థమైందా?
ఇక్కడ దూత అంటే ఎవరు అర్థం కాలేదు వీళ్ళకు. వాణి ద్వారా అంటే ఆకాశవాణి, అది అర్థమైపోయింది. ఇంక రెండోది ఏముంది, తెర వెనక నుంచి, అర్థమైందా? తెర వెనక నుంచి మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో ఒకరికి దయ్యం పట్టింది అనుకో, వాడేం చెప్తా అంటే ఇంతకుముందు బతికినాడు వాడు చచ్చిపోయి నేను ఫలాను నేను చెప్తున్నాడు వచ్చి, ఓహో వీడు ఫలానాడు అని అర్థమవుతుంది. వాడు కనిపిస్తున్నాడా మనకు? కనపరాలేదు. ఇంకోటి శరీరంలో దూరుకొని మాట్లాడుతున్నాడు, వేరే వాడిని శరీరంలో దూరుకొని మాట్లాడుతున్నాడు. వాడు తెర వెనుకున్నాడు, వాడు ప్రత్యక్షంగా కనపరాలా. మాట్లాడేది వాడే, గుడ్డ అంటే వేచే ఉంది మాట కనిపిస్తూ ఉంటుంది, గుడ్డ కనిపిస్తూ ఉంటుంది. అట్లాగానే శరీరం వేరే వాది కనిపిస్తుంది, మాట ఇంకో ఉంది. వాడు మాట్లాడే పద్ధతి వాడి విధానం వాడు మాట్లాడుతున్నాడు, కానీ శరీరం మాత్రం వేరేది. కాబట్టి తెర వెనుక నుంచి మాట్లాడడం దీన్ని అంటాం. దేవుడు అదే చెప్పినాడు, తెర వెనుక నుంచి మాట్లాడము. ఖురాన్ గ్రంథంలో అదే వివరం చెండేది. అది ఇంకో రకంగా అర్థం కాదు ఎవరికి అది. తర్వాత మూడో విధానం ఏంది, దూత ద్వారా. దూత అంటే ప్రత్యక్షంగా సమాచారాన్ని తీసుకొచ్చేవాడు, సమాచారాన్ని మోసుకొని వచ్చేవాడిని దూత అంటాం. దేవుని జ్ఞానాన్ని మోసుకొచ్చి అందించేవాడు ఎవడు ప్రత్యక్షంగా, వాడు దూత అంటాం. కనిపించేవాడు. దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షంగా కూడా చెప్పేవాడు ఎవడు, మనిషి. ఆ మనిషి ఎవరు, భగవంతుడు. దేవుని జ్ఞానాన్ని చెప్పాలంటే మన భగవంతుడు అయి ఉన్నారు, వాడు మనిషి ఉండకూడదు. అర్థమైందా? వాడు మనిషి కాదు, మనిషి వలె ఉన్నాడు. మనిషి వలె ఉన్నాడు కానీ మనిషి మాత్రం కాదు. ఆ రకంగా ఇద్దరు వచ్చారు మనకు, ఈ దేశంలో ఆ దేశంలో. ఈ దేశంలో కృష్ణుడు, ఆ దేశంలో యేసు. అర్థమైందా? గ్రహములు కూడా రెండు వచ్చాయి. ఈ దేశంలో సూర్యుడు, ఆ దేశంలో బతికిందా ఎవరు, జిబ్రాయిల్. ఆయన తెరచాటు నుంచి చెప్పినట్టు ఆయన దూత అంటే సమాచారం తీసుకొచ్చినాడు. సమాచారం తీసుకొచ్చినాడు ఎవరు, దూత యేసు, ఇక్కడ కృష్ణుడు. వీళ్ళిద్దరినే దూత అనగానే మామూలుగా గ్రహాన్ని దూత అనకూడదు, వాళ్ళ గ్రహము. అర్థమైందా? ఇదంతా మీకు తెలిసిన స్టోరీనే కానీ ఇంకొక రోజంత విధంగా అర్థమవుతుందని చెప్పినాను. కానీ భగవద్గీత ఇద్దరు చెప్పింటే తయారైంది, ఇది ఒక్కొక్కరు చెప్పింటేనే ఒక గ్రంథమైన తెలియదు మీకు, తెలుసునా? తెలియదు. ఇప్పుడు ఈ స్ట్రాంగ్గా జ్ఞానం ఉంది ఏంటో ఏదంటో ఇద్దరు చెప్పినారు కదా, దాంట్లో కూడా అదే జ్ఞానం ఉంది. ఒక్కరు చెప్పిన అదే జ్ఞానమే, ఇద్దరు చెప్పిన అదే జ్ఞానమే, ముగ్గురు చెప్పిన అదే జ్ఞానమే. దాంట్లో ఏం తేడా లేదు. ఏమంటే ముందు వెనక చెప్పన్నారు కాబట్టి ఇక్కడ జరిగింది, జరిగిన దాన్ని అక్కడ చెప్పారు. దాంట్లో 3 రకాల జ్ఞానం చెప్పబడుతుంది అన్నారు. ఇది ఆల్రెడీ 3 రకాలు చెప్పబడింది కదా. కృష్ణుడిగా చెప్పబడింది దూత, ఒకటి తెర వెనుక నుంచి చెప్పినటువంటి గ్రహం సూర్యగ్రహం, ఇంకోటి వాణి ద్వారా కూడా చెప్పబడింది మొట్టమొదటినే, అది ఒక తూరే చెప్పినారు. ఇది దూత 2 సార్లు చెప్పినాడు, అంటే గ్రహం కూడా 2 సార్లు చెప్పింది. అంటే ఇక్కడ గ్రహము అక్కడ గ్రహము, అంటే వేరు వేరు గ్రహాలు. కానీ మనిషి కూడా ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి, అంటే ఈయన యేసు ఈయన కృష్ణుడు. కానీ వీళ్ళిద్దరూ వేరు వేరుగా కనిపించారు, వేరు వేరు పేర్లు ఉన్నాయి. కానీ చెప్పినోడు ఎవడు ఒకడే, చెప్పినది ఒకడే, ఒకే జ్ఞానమే, ఇంకోటి తేడా లేదు. వేరు వేరు అయితే ఒకవేళ వేరు వేరు చెప్పేవాళ్ళు. అట్లా కాదనమాట, వేషం మార్చుకొని వచ్చాడు ఆయన. ముందు వేషంతో వచ్చినాడు, మళ్ళీ తర్వాత ఇంకో వేషంతో వచ్చినాడు. ఈ వేషం మొట్టమొదటి చూసినాడు, మళ్ళీ ఆ వేషం నుంచి కనుక్కోలేదు ఎవరు. ఉత్తరు సౌకర్యంగా వచ్చినాడు, ఉత్తరు బీదర్గా వచ్చినాడు, అంతే కదా. ఉత్తరు 8 మంది భార్యలు పెట్టుకొని వచ్చినాడు, ఉత్తరు పెళ్ళే కాకుండా వచ్చినాడు. ఎట్లా కనుక్కుంటారు? ఆయన కనుక్కోకూడదనే వచ్చినాడు. అట్లా ఈ రకంగా ఆయన ఏం చేశాడు తెలుసునా, 3 రకాలుగా మనకు ఏమాత్రం తెలియకుండా జ్ఞానం చెప్పబడింది మనకు. అరే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మనం మొదట ప్రశ్న వేసుకున్నాం, భగవంతునిగా ఎందుకు రావాల్సి పని వచ్చింది ఆయన. ఇంకో తూరి గ్రహంతోనే చెప్పచ్చు కదా. గ్రహం ఎవరికైనా దూరి మాట్లాడుతుంది కదా. కాబట్టి సూర్యుడు వచ్చి మాట్లాడినాడు కదా, తర్వాత జిబ్రాయిల్ వచ్చి మాట్లాడినాడు కదా. ఆయన మాట్లాడంటే ఈయనకు ఎవరు ప్రవక్త గారికి ప్రవక్తతో మాట్లాడినాడు. ఆయనకు 1 వారం రోజులు జ్వరం వచ్చింది భయపడి. ఎవరు మాట్లాడడం దిక్కు తెలియదు. నేను ఫలానా చెప్పి నేను చెప్తానంటే మొట్టమొదటి చెప్పినప్పుడు 1 వారం రోజులు చలి జ్వరం వచ్చింది ఆయన భయపడిపోయి. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు, నేను దేవుని జ్ఞానం చెప్తాను, నీకు చెప్పాలనే చెప్తున్నాను, నువ్వు భయపడాల్సిన పని లేదని చెప్తే అప్పుడు ఆయన వినగలిగినాడు. 23 సంవత్సరాల జ్ఞానాన్ని చెప్పినాడు ఆయన. ఎంత చెప్పినాడు? పర్మనెంట్ గీడ్ లేదు, అప్పుడప్పుడు వచ్చిపోయాడు ఆయన. ఎవరు 23 సంవత్సరాలు వచ్చి దూరుకునేది చెప్పేది అనమాట. చెప్తా అంటే అప్పుడు ఈయన వింటాడు.
దినం ఒక వాక్యం 2 వాక్యాలు చెప్పేవాడు. ఈ రకంగా 23 సంవత్సరాలు చెప్తే మనకు ఖురాన్ గ్రంథమైంది. అంటే 23 సంవత్సరాలు చెప్పింది అంతా మన ఖురాన్ గ్రంథమైందంటే కొంత పోగొట్టుకున్నారు, కొంత ఒలగోసుకున్నారు, కొంత ఎత్తుకున్నారు, దాంట్లో కొంత ఉంది, కొంత లేదు. ఎట్లయితే దేవుడు చెప్పిన జ్ఞానమే అందులో ఉంది. కొంత పక్క చేరినా కానీ చెప్పినది మాత్రం ఉంది, అదంటూ ఎక్కడ పోలేదు. ఈ రకంగా మనకు దేవుని జ్ఞానము 3 గ్రంథాల రూపంలో వచ్చింది. 3 గ్రంథాల రూపంలో వచ్చినా కానీ భగవంతుడు చెప్పినాడు. లేని ధర్మాలను తెలియజేయడానికి దేవుడే చెప్పాలంటే దేవుడు పేరు పెట్టుకొని భగవంతుడు వచ్చి భగవంతుడు చెప్పినాడు. మనం వాస్తవంగా లెక్కేసుకుంటే భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. దేవుడు చెప్పినట్టే కానీ దేవుడు చెప్పినాడంటే కాదు భగవంతుడు చెప్పినట్టే, భగవంతుడు చెప్పినట్టే కాదు మనిషి చెప్పినట్టే, మనిషి చెప్పినాడంటే దేవుడు చెప్పినట్టే. అంటే దిక్కు తెలియకుండా ఎవరికి అర్థం కాకుండా దానికి ఆ రకంగా ఇటు మనిషి కాకుండా అట దేవుడు కాకుండా మధ్యలో భగవంతుడి రూపంలో వచ్చినాడు. ఎవరు? దేవుడు. ఆ రకంగా చెప్పాను అనమాట. అది ఎట్లా వస్తాడు దేవుడు అంటే వచ్చినే నేదును చెప్పినాడు భగవద్గీతలో. ఒకవేళ మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ దేవుడు కాదు మనిషి కాదు దయ్యం కిందకి లెక్కేసుకుంటారు వెళ్ళని అని ఏమంటే ఎవరే నేను ప్రపంచానికంతా అధిపతి నేనే. అటువంటి నేను మానవ శరీరాన్ని ధరించి వస్తే నన్ను కనుక్కోకుండా, నా మహత్యాన్ని కనుక్కోకుండా, నా యొక్క గొప్పతనాన్ని కనుక్కోకుండా, ఈ దేశానికి అది ప్రపంచానికంతా దేవుడిని అయినా కానీ నన్ను నా గొప్పతనాన్ని కనుక్కోకుండా నన్ను అవమానంగా మాట్లాడతారు అని చెప్పినాడు. అవజానంతి మా మూఢా మానుషీం తనుమాసితం పరంభావ మజానంతో మమ భూత మహేశ్వరం అంటాడు. నేను సర్వ జీవరాశులకు మహేశ్వరుడైనా కానీ నరశరీరము ధరించిన నన్ను చూసి ఈ మనుషులు నన్ను గుర్తుపెట్టక, నా గొప్పతనాన్ని తెలుసుకోలేక, నేను దేవుడిని నేను తెలియక నన్ను కూడా అవమానం పాలు చేస్తారని చెప్పాడు ఆయన. అంటే నేను ఇట్లా వస్తానని చెప్పాడు కదా మానవ శరీరం ధరించి. కాబట్టి ఇది ఒక సాక్ష్యం మనకు భగవద్గీతలో చెప్పినటువంటిది. ఈ రకంగా ఆయన మానవునిగా వచ్చి కూడా చెప్పినాడు. ఇప్పుడు లెక్కేసుకుంటే అట్లా ఎందుకు చెప్పాలనేది మనకు ప్రశ్న వచ్చింది. ఏమని? గ్రహం వచ్చి చెప్పచ్చు కదా, గ్రహంతోనే చెప్పించవచ్చు కదా. ఆయనే చూడు ఎట్టుందో మమభూత మహేశ్వరం అంటే సర్వజీవరాశులకు నేనే దేవుణ్ణి, మనుష్యం తనుమాశ్రితం మానవుల శరీరాన్ని నేను ఆశ్రయించి వస్తే అంటే మానవుల శరీరాన్ని ధరించి వస్తే పరంభావ మజానంతో నా యొక్క పరమైనటువంటి గొప్పతనమైన దైవత్వాన్ని గుర్తించలేక అవజానంతి అంటే అవమానిస్తారు మనుషులని చెప్పాడు ఆయన. మళ్ళా అంత అవమానం పడి వచ్చి చెప్పాల్సిన పనే వచ్చింది ప్రశ్న వస్తుంది మనకు, అంతే కదా. ఎందుకు ఇప్పుడు గ్రహంతో చెప్పించవచ్చు కదా, లేదా ఇంకో తూరు భూతంతో చెప్పించవచ్చు కదా, లేదా 10 ఊర్లో గ్రహంతో చెప్పించవచ్చు, ఇక్కడ తూరు అక్కడ తూరు చెప్పించాడు, ఇంకో సైడ్ కూడా చెప్పించవచ్చు కదా. మనకు ప్రశ్న రావచ్చు కదా అది. సరే ఇప్పుడు మనం ఇంకో విధానం చెప్తాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినది 3 విధానాలే, 3 విధానాలే మీకు చెప్పాడు ఆయన. ఎవరు? దేవుడు. ఇంకో విధానం కూడా ఉంది, మీకు అవసరం లేదని చెప్పలే ఆయన. అర్థమైందా? ఇంకో విధానం కూడా ఉంది, అది మీకు అవసరం లేదని చెప్పలేదు. ఇప్పుడు భగవద్గీత తీసుకొని మాట్లాడదాం మనం. భగవద్గీత జ్ఞానయోగము అనే అధ్యాయము 7వ శ్లోకం తీసుకొని మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. ఇప్పుడు 7వ శ్లోకంలో ఒకటి ఉంది, 8వ శ్లోకంలో ఒక విధానం ఉంది. ఇప్పుడు 8వ శ్లోకాన్ని ముందు చూస్తాం. పరిత్రాణాయ సాధూనాం, ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినాడు నేను. అంటే ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగంలోనూ నేను వస్తాను అని చెప్పాడు. దాని తెలుగులో మనం చెప్పుకుంటే
సాధు జనుల నెల్ల సంరక్షణము చేయ దుష్టజనులను దృంచి వైవా సకల ధర్మంబులను సంస్థాపనమనర్ప యుగ యుగంబునందు నేనుద్భవింతు అన్నాడు. సంస్థాపన అర్థమైందా? అంటే కొత్తగా దాన్ని ప్రతిష్ఠించడము. అర్థమైందా? కొత్తగా ప్రతిష్ఠించడాన్ని స్థాపించడము అంటాం అనమాట. లేని దాన్ని నిర్మిస్తే దాన్ని స్థాపించారు అంటాం. అంటే లేని దాన్ని మనము నెలకొల్పితే దాన్ని స్థాపించడము అంటాం అనమాట. అంటే ధర్మాలు ఎప్పుడైతే కంప్లీట్గా లేకుండా పోయాయో, నాశనం అయిపోయినాయో, అప్పుడు దాన్ని స్థాపించే దానికోసం నేను వస్తాను అన్నాడు. దాన్ని స్థాపించాలంటే ఎవరు స్థాపించాలా? పోయిన ధర్మాలు తెలివి కదా ఎవరికి? మనుషులకు తెలియదు. ఇంకా మనుషులు స్థాపించడానికి కాదు, మనుషులకు తెలివి కాబట్టి చెప్పేదానికి అవసరం కాదు. మళ్ళీ ఎవరు చెప్పాలి? అప్పుడు దేవుడే చెప్పాలి. కాబట్టి మళ్ళీ గ్రహం దేవుడు అంటే గ్రహం కాదు, చెప్పినది వినేది చెప్తుంది ఇది గ్రహం. మళ్ళీ చూడండి, గ్రహం చెప్పొచ్చు కదా అంటే గ్రహం తాను వినేది చెప్తుంది కానీ కొత్తది చెప్పలేదు. కాబట్టి అవసరాన్ని బట్టి ఇక్కడ మనం దేవుడే వస్తే అవసరాన్ని బట్టి చెప్పచ్చు అన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పినాడు, పురుషోత్తమ మహారాజు దగ్గరికి డైరెక్ట్ దూతగా పోయినాడు. ఎవరు? మామూలుగా దూత పోవాలా, మామూలుగా సమాచారం తీసుకునేటువంటి ఒక భటుడు పోవాలా రాజు దగ్గర నుంచి. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి పోయినాడు. పోయి దూతగా మాట్లాడాడు. ఆయన అవసరాన్ని బట్టి మాట్లాడచ్చని దూతగా మాట్లాడంటే ఏం చెప్పింటే అదే చెప్తాడు. మళ్ళీ తర్వాత ఇంటికి మళ్ళీ పోయి అడిగి రావాడు. అట్లా లేకుండా అవసరాన్ని బట్టి మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో ఏం చేసినాడు, ఈయనే పోయి మాట్లాడినాడు. అట్లా అవసరాన్ని బట్టి మనం చెప్పచ్చు అనే ఉద్దేశంతో దేవుడే భగవంతునిగా వచ్చాడు. దేవుడిగా భగవంతుడు వచ్చేదానికి మనం ఇంతకుముందు శ్లోకం చెప్పుకున్నాం మనం. చూడు, దేవుడు సర్వజీవరాశులకు దేవుడైనా కానీ ఆయన శరీరం ధరించి వచ్చే కనుక్కోలేరు మనవరు అని. ఆ విధంగా ఆయన వచ్చాడు, కనుక్కోలేము. మనం ఆయన జ్ఞానం చెప్పిపోతాడు. ఆయన వచ్చేందుకు జ్ఞానం చెప్పేదానికి, లేని ధర్మాలను స్థాపించేదానికి వస్తున్నాడు. లేని ధర్మాలను స్థాపించేదానికోసం వచ్చాడు. ఇప్పుడు ఖురాన్లో చెప్పిన 3వ విధానం సరిపోతుంది. దూతగా వచ్చి మనకు చెప్తాడు అనేది, అంతే కదా. భగవంతుడు చెప్తాడనే విధానం 3వ విధానం సరిపోయింది మనకు. ఇక్కడ ఈ 8వ శ్లోకంలో, జ్ఞానయోగం 8వ శ్లోకంలో ఇది సరిపోయింది. పరిత్రాణాయ సాధువునా వినాశాయ చదువుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకము ధర్మాలను సంస్థాపన చేసే కోసము ఏ యుగంలో అయినా నేను వస్తాను. ఎందుకు వస్తాను? ఈ చెడు వాళ్ళందరూ లేకుండా చేసి మంచి వాళ్ళను పెంపొందింపజేశారు. పెంపొందింపజేయాలంటే అంటే వాళ్ళను మంచికి తెలియజేస్తే మంచిగా తయారవుతారు, చెడు వాళ్ళు లేకుండా పోతారు. అంటే వాళ్ళు సంపుతారని కాదు, సంపుతారని కాదు. 10 మంది చెడు వాళ్ళకు జ్ఞానం చెప్తే 9 మంది మంచి వాళ్ళకు మారుతారు కదా. కాబట్టి వీళ్ళు ఎక్కువ సంఖ్య పెరుగుతారు కదా. ఆ రంక మంచి వాళ్ళ సంఖ్య పెంచేదానికి, చెడు వాళ్ళ సంఖ్య లేకుండా చేసేదానికోసము నేను భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పాడు ఆయన. ఇది 3వ విధానం. అంటే 3 విధానాలు తెలుసు, కానీ ఈ 3 విధానాలు ఎందుకు చెప్పినాడు దానికి ఇప్పుడు మనం ఇక్కడ అవసరాన్ని బట్టి చెప్పచ్చు అనే ఉద్దేశంతో ఆయన స్వయంగా వచ్చి చెప్పాడు అనమాట. అంటే ఇది ఒక విధానం ఉంది, ఇది ఒక విధానం ఉంది, చెప్పే విధానం. ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. అంతకుముందు కూడా వచ్చిండొచ్చు, కృష్ణుని ముందు కూడా, తర్వాత రావచ్చు, తర్వాత ఎప్పుడైనా రావచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం కృష్ణుడు ఎంత మళ్ళీ యేసు ప్రభు వచ్చినాడు 3000 సంవత్సరాలకు, ఆయన వచ్చిపోయిన తర్వాత. కానీ ఎప్పుడైనా రావచ్చు, ధర్మ సంస్థాపన చేసేదానికోసమే ఆయన వస్తాడు. ఎవరు? ఆ దేవుడు భగవంతునికి వస్తాడు. అయిపోయిందా? ఇప్పుడు 7వ శ్లోకం లేకపోతాం మళ్ళా, అంటే వెనక్కి వచ్చి మనం ముందుకు వచ్చి వెనక్కి పోతున్నాం. 7వ శ్లోకంలో ఏం చెప్పినారంటే చూడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకమైన పదం వాడబడింది. ఇక సంస్థాపన చేస్తానని చెప్పలేదు. 8వ శ్లోకంలో సంస్థాపన చేస్తానని ధర్మాలని చెప్పినాడు. బాగా గమనించండి, భగవద్గీతలో పై శ్లోకానికి కింద శ్లోకానికి ఏం తేడా ఉంది అని మీరు గమనిస్తే ఇంకొక విధానం ఉంది. ఏంటో ఏముంది?
ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు కలిగి పృథివియందు అధర్మము వృద్ధి చెందు అంటాడు. అప్పుడప్పుడు నే భూమిని అవతరింతు నన్ను నే సృజించుకొని అని చెప్పినాడు ఆయన. అంటే నన్ను నేను సృజించుకొని నేను పుడతాను అని చెప్పినాడు. ఎప్పుడైతే ధర్మాలకు ముప్పు కలుగుతా ఉందో గ్లాని అని చెప్పినాడు. ఇక్కడ తెలుగులో రాయడం ముప్పు అని చేసిన కదా, సరైన పదం వాడలేదు. శ్లోకంలో ఏముంది? గ్లాని అనేటువంటిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పాడు. గ్లాని అనే పదం ఉపయోగపడింది. గ్లాని అంటే ఏమే, మీరున్నారు, పని చేస్తున్నారు, చేయక అలసట వస్తుంది. అంటే మొట్టమొదట బాగా ఎత్తి పెడతాను, మళ్ళీ తర్వాత ఎత్తి పెట్టలేము, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. అంటే కండరాల్లో గ్లాని ఏర్పడింది, బలహీనత ఏర్పడింది, బలం తగ్గిపోయింది. ఆ బలం ఉంది, అది తగ్గిపోయేదాన్ని ఏమంటాము? బలహీనత అంటాం, దాన్ని గ్లాని అంటాం. పూర్తి లేకుండా పోలేదు, నీకు ఉంది కానీ చేయలేని పరిస్థితి, విశ్రాంతి కావాలి నీకు. అక్కడ కాలుష్యం ఏర్పడింది ఇక్కడ కండరాల్లో. ఆ కాలుష్యం చెమట రూపంలో శ్వాస రూపంలో చెప్పిపోతే అప్పుడు నీకు మళ్ళీ తిరిగి కొత్త బలం వస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ తిరిగి పని చేయగలుగుతావు, బలం ఉంటుంది. ఆ గ్లాని ఏర్పడితే మన శరీరంలో గ్లాని ఏర్పడుతుంటుంది. ఆ గ్లాని పోయేదానికోసం ఏం చేయాలా? విశ్రాంతి తీసుకోవాలా. విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ నువ్వు బలం పుంజుకుంటావు, మళ్ళీ పని చేయగలవు, కంటిన్యూగా చేయలేవు. దానికోసము విశ్రాంతి అవసరం గ్లానికి. అర్థమైందే? ఆ విధంగా ధర్మాలకు గ్లాని ఏర్పడుతుంది, అంటే బలహీనత ఏర్పడుతుంది. బలహీనత ఏర్పడినప్పుడు కాలుష్యం ఏర్పడుతుంది. అటో ఎట్లయితే ఈ కాలుష్యాన్ని మనం శ్వాస ద్వారా చెమట ద్వారా బయటికి తీసేస్తే ఏ రకంగా పోతుందో, విశ్రాంతి తీసుకొని పోతుందో, ఆ రకంగా దేవుడు ఏం చేస్తాడంటే దీంట్లో ఏర్పడిన కాలుష్యాన్ని, ఎక్కడ ధర్మాల్లో ఏర్పడిన కాలుష్యాన్ని తీసివేసేదానికి వస్తాడు ఆయన. ఆ కాలుష్యం ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు, మనకు తెలియదు కాలుష్యం ఏమిటిదో. కాబట్టి కాలుష్యాన్ని సంస్థాపన చేసిన దానికోసం కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ కాలుష్యాన్ని గ్లానిని తీసేదానికి, ధర్మాల్లో ఏర్పడిన గ్లానిని మాత్రమే తీసివేసేదానికి ఆయన వస్తాడు. ఎవరు? భగవంతుడు, దేవుడు భగవంతునికి వస్తాడు. కాబట్టి అక్కడ గ్లానిర్భవతి భారత ధర్మస్య గ్లాని అంటే ధర్మాల్లో ఉండేటువంటి గ్లానిని తీసేస్తాడు. అంటే పూర్తి లేకుండా పోయేటువంటి జ్ఞానం ధర్మాలు సంస్థాపన చేస్తానని ఎక్కడ చెప్పలేదు. 8వ శ్లోకంలో చెప్పినాడు అన్నమాట. 7వ శ్లోకంలో చెప్పినాడు ఈ విధానం కూడా ఉంది. ఏ విధానం? బలహీనపడినటువంటి ధర్మాలను అంటే ఆ బలహీనం లేకుండా చేస్తాను. ఎట్లా బలహీనమైంది? భగవద్గీత ఉంది ఉదాహరణకు. భగవద్గీతలో కొన్ని తప్పు శ్లోకాలు వచ్చి కలిసినాయి, దాంట్లో కల్పిత శ్లోకాలు వచ్చి కలిసినాయి. అది దేవుని మాటలు కాదు, దేవుని ధర్మాలు ఉన్నాయి, మనుషుల మాటలు కూడా ఇందులో కలిసినాయి. అంటే కాలుష్యం ఏర్పడింది. ఆ కాలుష్యాన్ని తీసివేయాలంటే ఎవరు తెలుసు? దేవునికే తెలుసు. అవి ఏమి దేవునివి, ఏమి మనుషులు విని. కాబట్టి ఆ మనుషులు చెప్పిన మాటలు పక్కకి తీసివేసి స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని నీకు అందించడమే కాలుష్యాన్ని తీసివేసినట్టు. అర్థమైందా? మనకు తైత సిద్ధాంత భగవద్గీత తీసివేయడం జరిగింది. ఇవి మనుషులు చెప్పిన శ్లోకాలు దేవుడు చెప్పినట్టు కానే కాదు, చూడండి దానికి దీనికి వ్యతిరేకత ఉంది అని అది తీసివేసేట్టు మనకు. అది మనకు ఆ విధంగా ఆత్మే మనకు అందించింది. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే నేను ఆ విధంగా కూడా వచ్చి పనిచేస్తాను. ఏ విధంగా పనిచేస్తాడు? కాలుష్యాన్ని తీసివేసేదానికి వస్తానన్నాడు. ఒకసారి ధర్మాలు సంస్థాపన చేసేదానికి వస్తానన్నాడు. ఎక్కడ ధర్మాలు సంస్థాపన చేస్తున్నాడో, ఎక్కడ కాలుష్యాన్ని చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ధర్మాలు ఎప్పుడైతే సంపూర్ణంగా లేకుండా పోతాయో అప్పుడు దాటిని సంస్థాపన చేసేదానికి వస్తానన్నాడు. అట్లా పోకుండా ధర్మాలకు గ్లాని ఏర్పడి కాలుష్యం ఏర్పడింది అనుకో ధర్మాలలో, ఆ కాలుష్యాన్ని తీసివేసేదానికి కూడా వస్తాడన్నాడు. 2 రకాలుగా వస్తాడు ఆయన. అర్థమైందా? కానీ ఇప్పుడు ఎన్నేది? ఒకటి 3 రకాలుగా చెప్పినాం కదా, 3 రకాలుగా బోధించేదన్నాం కదా. ఇది బోధించేదానికి కాదు, ఉన్నది తీసివేసేదానికి వస్తాడు. ఇది ఇంకో రకం, 4వ రకం. అర్థమైందా? ఇండ్లు కట్టేదానికి వస్తాడు. ఇండ్లు కట్టినాడు అనుకో, మళ్ళీ కసువు పడింది అనుకో, అప్పుడు ఊడ్చేదానికి కూడా వస్తాడు ఆయన. ఇంట్లో కసువు పడితే ఇది ఉండకూడదు, ఇది ఉండొచ్చు అని తెలిసి ఆయనకు అప్పుడు ఊడ్చేదానికి కూడా వస్తాడు, శుభ్రం చేసేదానికి. అప్పుడు ఆయనే వస్తాడు. ఇండ్లు కట్టినది నిర్మాత ఆయనే, ఊడ్చే దర్శకుడు కూడా ఆయనే. కాబట్టి ఏది ఉండాలో ఏది ఉండకూడదని నిర్ణయం చేసేవాడు ఆయనే. అటు కాలుష్యం ఏదైనా మనుషులు కలిపితే దాన్ని తీసివేస్తాడు. కానీ ఇప్పుడు మనకు
ఎక్కడ కలిసింది ఎక్కడ లేదని ఎట్లా తెలుస్తుంది? మనం ఉదాహరణ తీసుకుంటే రెండోది భగవంతుడు వచ్చాడు, భగవంతుడు వచ్చి జ్ఞానం చెప్పినాడు రెండోది అంటే యేసుగా. అది వచ్చి చెప్పినప్పుడు ఆయన వచ్చి చెప్పినటువంటిదే జ్ఞానము, ఆయన వచ్చి చెప్పినటువంటిదే ధర్మము. మనుషులు చెప్పిన ధర్మం కాదని చెప్పాం మనం. అర్థమైనా? మనుషులు చెప్పినది దేవుని జ్ఞానం కాదు, దేవుడు చెప్పినది దేవుని జ్ఞానం. దేవుడు ఎవరు అంటే యేసే దేవునిగా వచ్చి, అంటే దేవుడే యేసుగా వచ్చి జ్ఞానం చెప్పిపోయినాడు. అది బైబిల్ అయింది. ఆ బైబిల్లో యేసు మాటలే బైబిల్, స్వచ్ఛమైన బైబిల్. మిగతా అంతా బైబిల్ ఉంది, ఈ బుక్ అంతా బైబిల్ అనుకోండి, అటు అనుకుందాం. ఇది భగవద్గీత, కానీ దీనికంటే పెద్దగా ఉంది అది బైబిల్. దాంట్లో ఇది 18 అధ్యాయాలు ఈ భగవద్గీత. దాంట్లో 66 పాఠాలుగా ఉంది. అది 66 పాఠాలు, 66 భాగాలుగా ఉంది. ఆ 66 భాగాల్లోనూ ఏది ఈయన యేసు చెప్పినాడు, ఏది చెప్పలేదు లెక్కిస్తే 4 పాఠాలు ఉండేదంటూ. 66లో 62ని పక్కన పెడితే అంతుంది బైబిల్, స్వచ్ఛమైన బైబిల్. అర్థమైందా? 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తలే ప్రభువు చెప్పింది. ఆ 4 సువార్తలు ఒక సువార్తే ముఖ్యం. ఎందుకంటే 4 రాశారు, ఆయన చెప్పిన 4 రాశారు. దీంట్లో అంటే దీంట్లో అంతా ఉంటుంది. కానీ మనం లెక్కేసుకుంటే ఒక సువార్త చదివినా ఒకటే, 4 సువార్తలు చదివినా ఒకటే తెలుసుకునేవానికి. కానీ ఒక సువార్త కానీ లెక్కేసుకుంటే అంత 10 కాగితాల కంటే ఎక్కువ ఉంటుంది అంట నీకు, ఇంత బుక్కు లెక్కేసుకుంటే. మళ్ళీ అదంతా ఏమిటిది? మనుషులు చెప్పినారు, ముందర చెప్పినారు, వెనకాల చెప్పారు. భగవద్గీత ఉంది, ఇది ఎక్కడిది? మహాభారతంలో ఒక భాగం. 18 పర్వాల్లో యుద్ధకాండ అనే ఒక పర్వం ఉంది. యుద్ధకాండ, ఆ యుద్ధకాండలో ఇది ఒక భగవద్గీత ఒక భాగం. మళ్ళా భారతము ఇంత పెద్దది, అంత పెద్ద అంటూ ఇంత ఉంది. ఇది ఏది? భగవద్గీత. మళ్ళీ మనం భారతాన్ని అంతా తీసుకుంటున్నామా భగవద్గీత కోసం? ఆ ముందు వాడు పుట్టే ఈడు పుట్టే వాడు పుట్టే ఈడు పెళ్లి చేసుకుంటే వాడు చచ్చిపోయి చెప్పి నడిపోతే ఇది కూడా ఉంటుంది అని చెప్పుకుంటున్నామా? లేదు. మనం స్వచ్ఛంగా కృష్ణుడు చెప్పిన దాన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ యుద్ధరంగంలో చెప్పిన దాన్ని కృష్ణుడు చెప్పిన అంతా తీసుకోలేదు. ఆయన జ్ఞానం ఎక్కడైతే బోధించాడో దాన్ని చెప్పుకుంటున్నాము, దాన్ని భగవద్గీత అంటున్నాం. కానీ అక్కడేం చెప్పినారు? యేసు కంటే ముందు 39 పాఠాలు చెప్పినారు, 47 పాఠాలు. మళ్ళా తర్వాత కూడా కొన్ని చెప్పారు. ఆ మధ్యలో 4 కలిపినారు. ఎట్లా కనుక్కుంటారు వీళ్ళు? ముందే ఆటికి మన జ్ఞానము కాబట్టి అంతా కలిసి కొట్టుకున్నారంట. యాదో ఏం కథో, ఏది బైబిల్లో ఏది కాదో తెలియదు. కానీ చదివేదంటే పక్కవే చదువుతారు, మనుషులు చెప్పినట్టే. దాంట్లో మనుషులు చెప్పినట్టువే చెప్తారు. కానీ ఈ 4 సువార్తలు కూడా చాలా తక్కువ. తర్వాత ఇంకొకటి రామాయణం ఉంది. దాంట్లో ఏమి అంటే మోషే ధర్మశాస్త్రము అని ఒకటి ఉంది, ఇర్మియా ధర్మశాస్త్రం ఒకటి ఉంది, యెషయా ధర్మశాస్త్రం ఒకటి ఉంది. వీటి ధర్మశాస్త్రాలు చెప్పుకున్నారు. మనం ఏం చెప్తామంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు తప్ప ఎవడు చెప్పడు అని చెప్పాము. ధర్మశాస్త్రం దేవుని శాస్త్రమే, ధర్మశాస్త్రం దేవుని ధర్మాలు దేవునికే తెలుసు. మనుషులు చెప్తారు ఎవరన్నా? వీళ్ళంతా ఎవరు? వాళ్ళు మనుషులు. వాళ్ళ ధర్మాలు ఎట్లయితే కాదు, అవి ధర్మశాస్త్రాలా కాదు. మీరు చెప్పుకునేటంతా ఏమవుతుంది? మీరు చెప్పుకుంటున్నారు కానీ నిజమో అబద్ధం అవి. కానీ మా లెక్కలో కాదు, దేవుని లెక్కలో కాదు. ఎందుకు కాదు? దేవుడు చెప్పినదే ధర్మం అవుతుంది, మనుషులు చెప్పినది కాదు. మన ఇంతమంది గుడ్డోళ్ళ నువ్వు ఒకరికే కళ్ళు ఉన్నాయా అని మీరు ప్రశ్న చేయొచ్చు. అంటే సత్యం మాట్లాడుకునే ఈ గుడ్డితనము కళ్ళుండితనం అనేది కాదు, కానీ మనకు ఒక ఆధారం ఉండాలన్నమాట. ఒక ఆధారం ఏమంటే దేవుని జ్ఞానం దేవుని తప్ప, దేవుని ధర్మాలు దేవుని తప్ప ఎవరు తెలియదు అనేది ఒక ఆధారం మనకు. దేవుడు ఏం చెప్పినాడు అంటే బైబిల్లో మత్తయి సువార్త అనే దాంట్లో 5వ అధ్యాయంలో 25వ వచనంలో ఏం చెప్పాడంటే ఇది జీవాహారమును మోషేకు ఇవ్వబడలేదు. దేవుడు తన జీవాహారాన్ని మోషే వారికి ప్రసాదించలేదు. అంటే ఈ జ్ఞానాన్ని వేయలేదు ఆయనకు అని చెప్పినారు. అంటే మోషే చెప్పింది ధర్మశాస్త్రం కాదు అనేదానికి అక్కడ వచ్చేసింది మనకు. మళ్ళీ ఆయన చెప్పినది ఏమిటిది? ధర్మశాస్త్రం లేఖలు నెరవేరును అన్నది. ఆయన కట్టేసి ములుగులు కొడతారు అంటే ఇది ముందే రాసి పెట్టారు, ఈ ధర్మశాస్త్రంలో ఒక లేఖనము నెరవేరింది అన్నారు.
ఇది భవిష్యత్తు. యేసు ప్రభుజీ గురించి చెప్పినట్టు భవిష్యత్తు. ఏమని ఆయన ఇది జరుగుతుంది అని చెప్తే అట్లా జరిగింది. ఆ లేఖనాలు నెరవేర్చబడినాయి, జరిగింది, అమలు జరిగింది అంటే వాస్తవమే. అది జ్యోతిష్యం అవుతుంది కానీ, జ్యోతిష్ శాస్త్రం అవుతుంది కానీ ధర్మశాస్త్రం ఎట్లయితుంది? కానీ ధర్మశాస్త్రం కాదు, అది రాసుకున్నారు తప్పట్లా, అది జ్యోతిష్యం అవుతుంది. ఇప్పుడు మరణం గురించి కూడా బ్రహ్మంగారు రాశారు. ఏమని? ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానం గలది, ప్రబోధాశ్రమం వారు శయనాధిపతి మనకు కనుగొన్నారు అని చెప్పారు. అంటే మన గురించి ముందే రాశాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం అంటాం మనం అనేది కదా, ఆయన కూడా ఆయన కాలజ్ఞానం అన్నాడు. అంటే జ్యోతిష శాస్త్రం అది ఒక జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం అవుతుంది ఇది. కాబట్టి దాన్ని మనం ధర్మశాస్త్రం అనేదానికి వీలు లేదు. ఒకరి జీవితంలో ముందే జరగబోయేటువంటి విషయాలు చెప్తే, అది ఎవరి జీవితంలోనే కానీ, భగవంతుని జీవితంలో చెప్పినా కానీ మన జీవితంలో చెప్పినా కానీ అది భవిష్యత్తుకు సంబంధించిన విషయం అవుతుంది, కానీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అవుతుంది కానీ ధర్మం కాదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము అని పొరపాటుగా అనుకుంటున్నాం కానీ వాస్తవంగా అది ధర్మశాస్త్రం కాదు. ఆ రకంగా ధర్మశాస్త్రం ఏది అంటే దేవుడు చెప్పినది ధర్మశాస్త్రం అవుతుంది. ఇట్లా మనం ధర్మశాస్త్రం ఏది ఏమి కదా అని తెలియనప్పుడు దాంట్లో వివరాలు ఏమని మనకు దాంట్లో యొక్క తారతమ్యాలు తెలియకుండా పోతాయి. ఈ తారతమ్యాలు తెలియకుండా పోయినప్పుడు మన జ్ఞానమే సరిగా అర్థం కాదు, దేవుని విధానమే సరిగా అర్థం కాదు. నేను చెప్తున్నాను మీకు ఒక విధానం మీకు చెప్పాను అనుకోండి, దేవుని జ్ఞానం ఇంతకుముందు కూడా చెప్పాను. నేను కొంత బోధిస్తే ఆ బోధ మీరు వినగలిగితే నేను చెప్పిన దాంట్లో మీకు 20%, 30%, 40% అర్థమవుతుంది, పూర్తి అర్థం కాదని చెప్పినాం. అర్థమైంది మళ్ళా నువ్వు ఇంకోసారి చెప్తే అది దాంట్లో సగం విడిచిపెట్టి సగం చెప్తావు, అంతేగాని పూర్తి చెప్తావు నమ్మకం లేదు. మళ్ళా అట్లాంటిది దేవుడు చెప్పినదే ధర్మశాస్త్రము, అది 100% కరెక్ట్గా ఉంటుంది. కానీ దాన్ని తిరిగి మనిషి చెప్పుకునేట్లు ఉంటుంది అంటే అది దాంట్లో ఈయనకే సగం సగం అర్థమవుతుంది, మళ్ళీ చెప్పుకోవడం వల్ల కూడా సగం సగం విడిచిపెట్టి ఇంకోటి చెప్తాడు. అంటే ఇంకోటి కలిసి చెప్తాడు. అంటే అది ధర్మము అధర్మం రెండు కలిసి ఉంటాయి. దాంట్లో ఏ ధర్మము ఇది అనేది తెలుసుకోకుండా రెండింటిని కలుపుకుంటారు అనమాట.